హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. సో యాజిట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు కూడా రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి, అలాగే ఎస్జిటి అందరు కూడా ఉపయోగపడతాయి. సో ఏపీ బిఎస్సి 2025 ఎగ్జామ్ సంబంధించి సో మనం చెప్పే ఈ ఫార్ములాస్ నుంచి ఖచ్చితంగా 1 to 3 మార్క్స్ వరకు మనము ఫార్ములాస్ రూపంలోనే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎస్జిటి లెవెల్లో ఫార్ములా తెలుసుకుంటే చాలు, ఖచ్చితంగా మనం అది ఆన్సర్ చేయవచ్చు. ఒకసారి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఈ వీడియో చూద్దాం, మిగతా రిమైండ్ వీడియో చూద్దాం. సో ముందుగా చూడండి, వైశాల్యం చుట్టుకొలత ఇచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చతురస్రం అండి. సో చతురస్రం సంబంధించి వైశాల్యం వచ్చి ఏ స్క్వేర్ అండి. సో లేదంటే ఎల్ అనుకుంటే ఎల్ స్క్వేర్ అవుతుంది, ఏ అనుకుంటే ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ అంటే ఒక భుజం, గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే ఒక భుజం. సో చుట్టుకొలత 4a అంటే 4 భుజాలు ఉంటాయి కాబట్టి చతురస్రంకి 4a. ఓకేనా. సో చతురస్రం చుట్టుకొలత వచ్చి వైశాల్యం వచ్చి ఏ స్క్వేర్, చుట్టుకొలత వచ్చి 4a స్క్వేర్. ఒక్కొక్కసారి కర్ణం ఇస్తాడండి. సో కర్ణం ఇచ్చి వైశాల్యం కొనుక్కోమంటాడు. సో అటువంటిప్పుడు కర్ణం ఇచ్చి వైశాల్యం కొనుక్కోవడానికి d²/2 అండి, d²/2. సో కర్ణం ఎలా కొనుక్కోవాలి? సో కర్ణం ఫార్ములా కూడా ఉందండి, డైరెక్ట్ √2 × a అండి కర్ణం కావాలంటే. సో నెక్స్ట్ అండి జీవ చతురస్రం అండి. జీవ చతురస్రం వైశాల్యం వచ్చి l/b అండి. సో లెంత్ ఇలా ఉండేటప్పుడు పొడవు ఎడలు చేసుకున్నాం కాబట్టి l/b అవుతుంది వైశాల్యం. సో చుట్టుకొలత వచ్చి 2 × l + b అవుతుందండి చుట్టుకొలత. నెక్స్ట్ త్రిభుజం చూడండి. త్రిభుజంకి వచ్చి వైశాల్యం ½ bh అండి. ఇక్కడ b అంటే భూమి, h అంటే ఎత్తు కింద మనం తీసుకోవచ్చు, ½ bh అవుతుంది. సో ఈ త్రిభుజంలో విశ్వంభవ త్రిభుజం ఒక్కొక్కసారి మనకి ఇస్తాడండి. విశ్వంభవ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోమంటాడు. అటువంటిప్పుడు వైశాల్యం వచ్చి √s × s - a s - b s - c అవుతుంది ఫార్ములా. సో ఆ నార్మల్ త్రిభుజ వైశాల్యం వచ్చి ½ bh, హాఫ్ భూమి అంటే ఎత్తు, లేదంటే విశ్వంభవ త్రిభుజం ఇచ్చేటప్పుడు √s × s - a s - b s - c అవుతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి మాట్లాడండి. సో s కనుక్కోవాలంటే a + b + c/2 అవుతుందండి. సో 3 భుజాలు బై 2 చేస్తే మనకి ఈ s అనేది వస్తుంది. సో ఈ ఫార్ములా బట్టి మనం ఇది చేయవచ్చు. నెక్స్ట్ చూడండి, సమాంతర చతుర్భుజం అండి. సమాంతర చతుర్భుజం వైశాల్యం వచ్చి bh అండి, భూమి ఇంటూ ఎత్తు bh. నెక్స్ట్ వచ్చి చతుర్భుజం అండి. సో చతుర్భుజం యొక్క వైశాల్యం వచ్చి ½ d × h1 + h2. ఇక్కడ h1 h2 అనేవి లంబాలు అవుతాయండి. సో d అనేది కర్ణం అవుతుంది, సమలంబ చతుర్భుజం. నెక్స్ట్ ట్రిపీజియం అండి. ట్రిపీజియం యొక్క సూత్రం వచ్చి ½ h × a + b. ఈ a + b అనేవి ఎదురెదురు భుజాలు అవుతాయి. ఇక్కడ h అనేది ఎత్తు అవుతుందండి. సో ఈ రెండు ఒకేలా ఉంటాయి ఫార్ములాస్, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ½ d × h1 + h2, ఇక్కడ ½ h × a + b అవుతుంది. నెక్స్ట్ రాంబస్ అండి. సో రాంబస్ ½ d1 × d2 అంటే ఇక్కడ d1 d2 అంటే కర్ణాలండి. ఈ రెండు కూడా కర్ణాలు అవుతాయి. సో ½ d1 × d2 ఇది రాంబస్ యొక్క వైశాల్యం ఫార్ములా. సో మ్యాక్సిమం లోయర్ క్లాస్ ఎస్జిటి సంబంధించి దీని దాటి అయితే మ్యాక్సిమం వెళ్ళడండి. సో ఈ ఫార్ములా తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ బట్టి మనకి ఫార్ములాస్ చేయవచ్చు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇక్కడ వృత్తం ఇచ్చాడండి. వృత్తం వైశాల్యం వచ్చి 5r² అండి, డైరెక్ట్ ఇది ఫార్ములా అండి, 5r². లేదంటే ఒకసారి వ్యాసం ఇస్తాడండి. వ్యాసం ఇచ్చి వృత్త వైశాల్యం కనుక్కుంటున్నప్పుడు వ్యాసార్థంకి డబల్ వ్యాసం కనుక 5d²/4 అవుతుందండి. సో వృత్తం యొక్క వైశాల్యం 5r². ఇప్పుడు r వ్యాసార్థం ఇచ్చినప్పుడు, లేదంటే వ్యాసం ఇచ్చినప్పుడు 5d²/4 అవుతుంది. వృత్త పరిధి 2πr అండి, వ్యాసం ఇచ్చినప్పుడు 5d అవుతుంది. నెక్స్ట్ అర్ధవృత్తం అండి. అర్ధవృత్తం అంటే వృత్తంలో సగం కాబట్టి వైశాల్యం 5r²/2 అవుతుంది, లేదంటే వ్యాసం ఇచ్చినప్పుడు 5d²/8 అవుతుంది. సో అర్ధవృత్త పరిధి వచ్చి 5r + 2r, లేదంటే డైరెక్ట్ గా 36/7 r. ఇది కూడా డైరెక్ట్ గా వేసేవచ్చు అండి వ్యాసార్థం ఇచ్చినప్పుడు అర్ధవృత్తం యొక్క పరిధి. నెక్స్ట్ చూడండి, సమబాహు త్రిభుజం అండి. త్రిభుజాలు సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం వచ్చి √3/4 × a² అండి. చుట్టుకొలత వచ్చి 3a అండి. a అంటే ఇక్కడ భుజం. సో ఇక్కడ ఎత్తు మనకు తెలియదండి, h. సో ఎత్తు కూడా డైరెక్ట్ ఫార్ములా ఉందండి, h = √3/2 × a². ఇది ఎత్తు యొక్క డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ½ bh అండి. సో నార్మల్ త్రిభుజం ఉంది, ½ భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ చుట్టుకొలత దీనికి లంబకోణ త్రిభుజం చుట్టుకొలత వచ్చి b + h + d అండి, అంటే భూమి, ఎత్తు, దాని యొక్క కర్ణం అండి. ఈ మూడు కలిపితే మన చుట్టుకొలత వస్తుంది. సో ఇక్కడ మనం కర్ణం మళ్ళీ కనుక్కోవాలంటే b = √b²/s² అవుతుంది. ఇవి నార్మల్ యొక్క ఫార్ములాస్. ఇప్పుడు ఘనాకృతులు అండి. ఘనాకృతి యొక్క ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. దీని నుంచి కూడా మాక్సిమం 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆకృతి, ఉపరితల వైశాల్యం, లేదంటే ప్రక్కతల వైశాల్యం అంటారు దీనికి. సంపూర్ణ వైశాల్యం, ఘన పరిమాణం. ముందుగా సమగణం అండి. సో సమగణం చతురస్రంగానే ఉంటుంది, బట్ 3 షేపులు ఉంటాయి సమగణంకి. ఉపరితల వైశాల్యం = 4a² అండి సమగణంకి.
సంప్రదాన వైశాల్యం 6 అవుతుంది. ఘనపరిమాణం సమగణ ఘనపరిమాణం ఏ క్యూబ్ అండి. మ్యాక్సిమం సమగణం దీర్ఘగణం మీద మనకి ప్రాబ్లమ్ సాల్వ్ జరుగుతుంది. సో కనుక ఈ రెండు బాగా చూసుకోండి. దీర్ఘగణం చూడండి, ప్రకృత వైశాల్యం వచ్చి 2h ఇంటూ L ప్లస్ బి అండి. ప్రకృత వైశాల్యం లేదంటే ఉపరితల వైశాల్యం రెండు ఒకటే. అలాగే సంప్రదాన వైశాల్యం అండి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అవుతుంది. ఘనపరిమాణం అండి LBH అవుతుంది. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం LBH అవుతుంది. నెక్స్ట్ స్థూపం అండి, స్థూపం ఉపరితల వైశాల్యం 25RH, సంప్రదాన వైశాల్యం 25R, R ప్లస్ H అవుతుందండి. సో ఘనపరిమాణం 5R² అవుతుంది. నెక్స్ట్ శంకు అండి, శంకు యొక్క ఉపరితల వైశాల్యం వచ్చి 5RL అవుతుందండి ఉపరితల వైశాల్యం. సో శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలనుకుంటే 5R ఇంటూ R ప్లస్ L అండి ఫార్ములా. లేదంటే ఘనపరిమాణం కావాలనుకుంటే 1/3 5R² అవుతుందండి. నెక్స్ట్ చూడండి, శంకు మీద గోళం అండి. గోళం కూడా సేమ్, ఈ రెండు అన్ని ఒకేలా ఉంటాయండి ఫార్ములాస్ అని, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. గోళం అయితే 4 5R² అండి గోళం యొక్క ప్రకృత వైశాల్యం. అలాగే సంపూర్ణ వైశాల్యం కూడా సేమేనండి, ఇది గత డిఎస్సీలో వచ్చిందండి ఇది. సో ఉపరితల వైశాల్యం సంపూర్ణ వైశాల్యం ఒకే ఉండేది ఏదంటే గోళం అండి. సో గోళం యొక్క ఘనపరిమాణం 4/3 5R³ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అర్ధగోళం అండి. అర్ధగోళం యొక్క అంటే గోళంలో సగం అర్ధగోళం, ఉపరితల వైశాల్యం వచ్చి 5R², 25R², సంపూర్ణ వైశాల్యం 35R² అండి. ఇక్కడ 25R², 35R². అదే గోళంలో అయితే మారదు. సో అర్ధగోళంలో ఒకటి మారుతుంది, 25R², సంపూర్ణ 35R². ఘనపరిమాణం ఇందులో సగం కాబట్టి 2/3 5R³ అవుతుందండి. ఇది అర్ధగోళం యొక్క. లాస్ట్ పట్టకం ఒకటి ఉందండి, ఇది కూడా ఘనాకృతి, అక్కడ ప్లేస్ లోకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో పట్టకం యొక్క ఉపరితల వైశాల్యం అనేది భూ పరిధి ఇంటూ ఎత్తు అవుతుందండి. సో భూ పరిధి ఇంటూ ఎత్తు అవుతుంది. సంపూర్ణ వైశాల్యం కూడా వక్రతల వైశాల్యం లేదంటే ప్రకృతల వైశాల్యం ప్లస్ 2 ఇంటూ భూ వైశాల్యం అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సంపూర్ణ వైశాల్యం కావాలంటే పట్టం ఒకటి, ముందు దాని యొక్క వక్రతల వైశాల్యం అంటే ఇది కొనుక్కుంటాం కదా, ఇది వచ్చింది ప్లస్ 2 ఇంటూ భూ వైశాల్యం అండి. భూ వైశాల్యం అంటే చిత్రస్తం లాగా ఉంటుందండి, కాబట్టి భూ వైశాల్యం కొనుక్కుంటే అది మనకి సంపూర్ణ వైశాల్యం వస్తుంది పట్టంది. సో పట్టం యొక్క ఘనపరిమాణం భూ వైశాల్యం ఇంటూ ఎత్తండి. ఇది ఓవరాల్ గా 5 minutes లో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ నుంచి 1 నుంచి 2 మార్కులు అయితే మనకి మ్యాక్సిమం గెయిన్ చేయొచ్చు. సో మరొక వీడియోలో మరి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ.